కుక్కర్ పెట్టాలి. పెట్టి ఆయిల్ వేయాలి. ఫస్ట్ నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు వేసేసి కొంచెం జీలకర్ర వేసేయాలి. మన స్పెషల్ వంట అంటే మామిడికాయ బోటి కర్రీ. మామిడికాయ బోటి కర్రీ కాబట్టి మామిడికాయ బోటికి మామిడికాయ ప్లస్ ఉల్లిగడ్డలు, కొన్ని 2 పచ్చిమిరపకాయలు, ప్లస్ కొబ్బరి పొడి, ప్లస్ బోటి, కొంచెం ఉప్పు, కారం, పసుపు అవి వేసి మంచి కుక్కర్లో పెట్టి చూస్తే ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఉల్లిగడ్డలు వేయాలి. కొంచెం పుదీనా వేయాలి. నెక్స్ట్ మామిడికాయలు కూడా వేసేయాలి. ఇలా పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. వేసి చూస్తే కొంచెం ఉడుకుతున్నాయి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు, బోటి వేయగానే పసుపు వేసి ఉడకబెట్టి కడిగి, ఎందుకంటే పసుపు వేసి ఎందుకు వేయాలంటే కొంచెం బ్యాక్టీరియా క్రిములు ఉంటాయి కాబట్టి పసుపు వేసి ఉడకబెట్టి కడిగి పెట్టినాయి నీట్గా. ఒక 2 టైమ్స్ కడగాలి మంచిగా, ఎలాంటి వేస్టేజ్ లేకుండా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఇంత వేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచాలి మూత పెట్టి. సరే మీరు మూత తీసి చూస్తే ఇట్లా వాటర్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇలా ఉప్పు, నేను దొడ్డు ఉప్పు వేసుకుంటా ఎక్కువ, సన్న ఉప్పు ఏం తినను. పెరిగేసుకున్నప్పుడే సన్న ఉప్పు, ఎప్పుడైనా వేరే ఫ్రై కూరల్లో సన్న ఉప్పు వాడతాం, మిగిలిన అన్ని కూరల్లో దొడ్డు ఉప్పే వాడతాం. నెక్స్ట్ కారం, నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే కొంచెం పౌస్ వాసన రాకుండా ఉంటుంది. ఒక
5 minutes మూత పెట్టుకోవాలి. తీసి కొబ్బరి పొడి, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు విజిల్స్ పెట్టాలి. ఒక 8 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్ వేయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసాము. బోటి మామిడికాయ కర్రీ రెడీ. దీన్ని స్టవ్ మీద పెట్టాలి. చేసి 5 minutes అట్లా ధనియాల పొడి వేసేసి కొత్తిమీర ఇట్లా చల్లి మీకు ఎవరికైనా మామిడికాయ బోటి, మామిడికాయ మటను తెలిస్తే ఆ వీడియో పెట్టండి. మా అమ్మకైతే మామిడికాయ అంటే పిచ్చి. మామిడికాయ ఉంటే చాలు ఏదైనా ఇష్టపెడుతుంది మా అమ్మ. మా అమ్మ కోసమే ఈ కర్రీ మెయిన్. అమ్మ ఊరి నుంచి వస్తుంది 12 గంటల వరకల్లా. అందుకే ఈ స్పెషల్ కర్రీ చేస్తున్నాం మా మమ్మీ కోసం. జర కొంచెం